ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ దగ్గర జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కారుపై పడిన సిమెంట్ లారీని తొలగించి మృతదేహాన్ని వెలికి తీశారు రెస్క్యూ సిబ్బంది. మృతుడు అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావుగా గుర్తించారు పోలీసులు. ఏపీ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు శ్రీనివాసరావు. కీసర టోల్గేట్ దగ్గర లారీ అదుపు తప్పి కారుపై పడింది. దీంతో కారు నుజ్జయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. TS09 FT 6662 నంబర్ గల కారు పూర్తిగా నుజ్జయింది. కీసర టోల్గేట్ నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? అంజలి, ప్రస్తుతం కేసర్ టోల్గేట్ జరిగిన ప్రమాదంలో కారునైతే పోలీసులు 2 గంటల పాటు రెస్క్యూ చేసి తీసిన పరిస్థితి. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అనే అడ్వకేట్ అయితే చనిపోయినట్టు తెలుస్తుంది. మనం చూస్తే వెహికల్ చూడొచ్చు. లారీ దాదాపు 90 టన్నుల బరువుతోటి ఉంది. కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి లోడ్తో వెళ్తుంది. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అవడంతో లారీ డివైడర్ను గుద్దుకొని ఇక్కడే మనం ఏదైతే ప్లేస్ చూస్తున్నామో ఈ ప్లేస్లో కారు ఉంది. టోల్గేట్ కోసం ఇక్కడ ఆగిన పరిస్థితి. ఒక్కసారిగా అటువైపు పక్కన డివైడర్ను గుద్దుకొని ఒక్కసారిగా వెహికల్ పడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కారు అంతా కూడా నుజ్జయింది. అడ్వకేట్ శ్రీనివాసరావు అక్కడక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దాదాపు 2 గంటల పాటు రెస్క్యూ చేశారు. అయితే దాదాపు ఎవరున్నారు అనే ఒక సందిగ్ధ అయితే నెలకొంది. ఎక్కువ మంది ఉన్నారా ఏంటని, కానీ ఒక్కరే శ్రీనివాసరావు చనిపోయిన పరిస్థితి. దాదాపు పోలీసులు 2 గంటల పాటు రెస్క్యూ చేశారు. అయితే భారీ బరువు దాదాపు 90 టన్నుల తోటి ఇక్కడున్న టోల్ గేట్స్ ఏవైతే టోల్స్ ఉంటాయో వీటి నుంచి తీయడం సాధ్యం కాలేదు. మళ్ళీ నందిగామ నుంచి ఇతర ప్రాంతాల నుంచి జేసీబీలను తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేశారు. దాదాపు ఒక పావు గంట క్రితమే ఇక్కడ నుంచి బాడీని కూడా హాస్పిటల్కి తరలించిన పరిస్థితి. మనం చూస్తే సిమెంట్ లోడ్ లారీ ఇక్కడ ఉంది. దీన్ని పూర్తిగా ఒక్కసారిగా ఇంత బరువు పడడంతో తీయడం కూడా సాధ్యం కాలేదు. ఈ తీసే నేపథ్యంలోనే మొత్తం ఎక్కడెక్కడ గొలుసులు కట్టి పెద్ద పెద్ద గొలుసులు మనం చూడొచ్చు. ఈ గొలుసులన్నీ కట్టి మొత్తం పక్కగా లాగి వెహికల్ని కూడా బయటకు తీసిన పరిస్థితి. మొత్తం BMW కార్ అంతా కూడా నుజ్జు పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించింది. ఒక్కసారికి ఈ ఘటన జరగడం కొంత కుటుంబం కూడా విషాద ఛాయల్లోకి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఈ టోల్గేట్ దగ్గర, కేసర టోల్గేట్ దగ్గర ఏ టోల్గేట్లో రాష్ట్రంలో ఏ టోల్గేట్లో లేని విధంగా ఇటువంటి డివైడర్స్ని పెట్టారు. ఈ డివైడర్స్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి టోల్గేట్ దగ్గర కూడా ఈ డివైడర్స్ మనకి ఎక్కడ కనిపించవు కదా, ఒక్క కేసర టోల్గేట్ దగ్గర మాత్రమే డివైడర్లు కనబడతాయి. లారీ బ్రేక్స్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా స్పీడ్గా వస్తూ డివైడర్ని గుద్దుకొని ఈ కారు మీద పడినట్టు తెలుస్తుంది. పోలీసులు దాదాపు 2 గంటల పాటు రెస్క్యూ చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాసరావు హైకోర్టులో అడ్వకేట్గా ఆయన పనిచేస్తున్నారు. కుటుంబంతో పాటు విజయవాడ వచ్చారు. 6 రోజులుగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడతో పాటు హైదరాబాద్లో కూడా ఆయన నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తిరుగు ప్రయాణం వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో లారీ డ్రైవర్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపడుతున్న పరిస్థితి. కేవలం బ్రేక్ ఫెయిల్ అయ్యా, ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలు కూడా చూస్తున్నారు. ఇటు పోలీస్ అధికారులతో పాటు ఫైర్ ఇంజిన్ సిబ్బంది కానీ దాంతోపాటు ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే ఇంత బరువు పడడంతో ఒకవేళ వెనకాల దీంట్లో డీజిల్ ఉంటుంది, అదేనా ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దాన్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. చాలా ప్రమాదం అయితే ఈ ఒక విచారకరమైన ప్రమాదం అనే చెప్పాలి. ఎందుకంటే మనం చూస్తే ఎక్కడైతే డివైడర్స్ ఉన్నాయో మనం వెళ్తున్న ప్లేస్ చూస్తే డివైడర్ను గుద్దుకొని ఒక్కసారిగా లారీ బాల్తా పడిన పరిస్థితి. ఈ ప్లేస్లో ఏదైతే మనం ఈ ప్లేస్ ఉన్నామో ఇక్కడ లారీ గుద్దుకొని ఒక్కసారిగా ఈ డివైడర్ అవతల మనం చూస్తే ఇక్కడ సంబంధించి పోల్స్ కూడా పూర్తిగా విరిగిపోయిన పరిస్థితి. ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించిన పోల్స్ ఇక్కడ ఏర్పాటు చేస్తారంటే సిగ్నల్స్కి ఇవ్వడం కోసం దీన్ని ఒక్కసారిగా గుద్దుకొని అటువైపు పడింది. మొత్తం ఈ డివైడర్ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. లారీ ఒక్కసారిగా పడడంతో ఈ డివైడర్ అంతా కూడా మొత్తం పగిలిపోయింది. ఈ ఒక్కసారిగా మనము ఏదైతే చూస్తున్నామో అక్కడ లారీ పడింది. దానికి సంబంధించి ఇంకా డీజిల్ కూడా కారుతున్న దృశ్యాలు కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైనా చిన్న నిప్పురవ పడినా కానీ ఒక్కసారిగా భారీ ప్రమాదం ఇంకా సంభవించి ఉండేది. దానికి లేకుండా ఫైర్ సిబ్బంది కూడా ఇటు కంట్రోల్ చేసే పని చేశారు. మొత్తం డివైడర్తో పడ్డం ఒకసారి గుద్దుకోవడం. అటు నుంచి దాదాపు 90 టన్నులు పైనే ఉంటుంది. కొండపల్లి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి బూడిద లోడ్ తోటి వెళ్తుంది.
ఈ లారీ పడడంతో ఒకసారిగా శ్రీనివాసరావు మృతి చెందాడు. ప్రస్తుతం పోలీసులు బాడీని హాస్పిటల్ తరలించారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. హైకోర్టులో ఆయన అడ్వకేట్ గా పనిచేస్తున్నారంటూ కూడా మనకు ప్రాథమిక సమాచారం అందుతున్నాయని చెప్పాలి. ఈ డివైడర్స్ ఎక్కడ కూడా ఇటువంటి డివైడర్స్ లేవు. ఒక కేసర్ టోల్ గేట్ దగ్గర మాత్రమే మనకి డివైడర్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. మిగతా ఏ టోల్ గేట్ దగ్గర కూడా ఇటువంటి డివైడర్స్ ఉండవు. దాదాపు మనం క్రెయిన్స్ చూస్తున్నాము. ఇటువంటి క్రెయిన్స్ ని దాదాపు 5 క్రెయిన్స్ ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉండే సాధారణ వెహికల్ తోటి ఇంత పెద్ద భారీ లారీని తీయడం సాధ్యం కాదు కాబట్టి నందిగామ ఇతర ప్రాంతాల నుంచి కూడా క్రెయిన్స్ ని తీసుకొచ్చి దీన్ని తొలగించే పని చేశారు. దాదాపు 2 గంటల పాటు రెస్క్యూ చేసిన పరిస్థితి. 2 గంటల తరువాత బాడీని చూశారు. కొద్దిసేపటి క్రితమే బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా ఇక్కడ తరలించిన పరిస్థితి. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు చాలా అత్యంత వేగంగా. ఎందుకంటే ఇటు బ్రేక్ ఫెయిల్ అవడంతో పాటు ఈ డివైడర్ ఉండడం డైరెక్ట్ గా వచ్చి డివైడర్ను గుద్దుకొని ఒక్కసారిగా పల్టీ కొట్టింది. దాదాపు 90 టన్నుల పైన ఇక్కడ బరువున్న లారీ అవడంతో ఒక్కసారిగా BMW కారు నుజ్జు అయిపోయింది. లోపల సేఫ్టీ మెథడ్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్ తెరుచుకుంది. అయినా కానీ ప్రమాదం జరిగిన పరిస్థితి. చాలా జనరల్ గా ఇటువంటి అంశాల్లో కారులో చాలా సేఫ్టీలు చూస్తూ ఉంటారు. అటువంటి సేఫ్టీలు కూడా కాపాడలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా హెవీ లారీ, ఒక లోడే కాదు, దాంతోపాటు లారీ కూడా చాలా హెవీగా ఉంది. దాదాపు 16 చక్రాల లారీ ఇది. ఇక్కడి నుంచి సిమెంట్ ఫ్యాక్టరీలకి లోడ్ ని తీసుకెళ్తా ఉంటే నిత్యం కొండపల్లి నుంచి వేలాది లారీలు ఇటు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేసర్ టోల్ గేట్ దగ్గర మనం చూస్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత హృదయ విదారక దృశ్యాలుగానే మనం చెప్పొచ్చు. ఈ పడిన దాని కిందే లారీ కింద ట్యాంకర్ కింద మొత్తం వెహికల్ అంతా కూడా నుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రస్తుతం శ్రీనివాసరావు ఆయన మృతి చెందారు. ఆయన అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. ఏపీ అడ్వకేట్ గా వాళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్తుంది. కుటుంబంతో పాటు 6 రోజుల క్రితం విజయవాడ వచ్చారు. తిరిగి హైదరాబాద్ వెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టయితే మనకి తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే కూడా ఒక్కసారిగా ఇక్కడ సహాయక చర్యలు అయితే పోలీసులు టోల్ గేట్ సిబ్బంది కూడా చేపట్టారు. దాదాపు 2 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా కానీ 2 గంటల తర్వాత మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా గంట సేపు ప్రయత్నం చేశారు ఈ వెహికల్ ని తొలగించడానికి, ట్యాంకర్ ని తొలగించడానికి. కానీ సాధ్యం కాలేదు. మళ్ళీ బయట నుంచి జేసీబీని తీసుకొచ్చి తొలగించే ప్రయత్నం చేశారు. 2 గంటల తర్వాత బయట తీసుకొచ్చారు. దాంతోపాటు BMW, ఎందుకంటే కారు ఒక్కసారిగా ట్యాంకర్ కారు పైన పడడంతో మొత్తం లాక్ అయ్యింది. ఇటు డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోయే పరిస్థితి. దీంతో BMWకి సంబంధించిన ఎవరైతే కంపెనీ సిబ్బంది ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ పిలిపించారు. వాళ్ళతో అవన్నీ కూడా కట్ చేసి బాడీని కూడా బయటకు తీసిన పరిస్థితి. ఆ విజువల్స్ అన్ని కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. వెంటనే బాడీని తక్షణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కేసర టోల్ గేట్ దగ్గర కనిపిస్తుంది. భారీ వాహనాలు రావడం, దాంతోపాటు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇంత ప్రమాదం జరగడానికి ఈ ఏవైతే డివైడర్స్ ఉన్నాయో ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టోల్ గేట్స్ ఎక్కడ కూడా డివైడర్స్ కనిపించవు. టోల్ గేట్స్ అటు ఇటు కూడా, కానీ ఇక్కడ మాత్రమే టోల్ గేట్స్ ఉండవు. నేరుగా బ్రేక్ ఫెయిల్ అయ్యి లారీ వచ్చి డివైడర్ని గుద్దుకొని ఒక్కసారిగా పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టోల్ కట్టడం కోసం ఆగుతున్న క్షణంలోనే ఇటువంటి ఘటన జరగడం ఆ కుటుంబానికి తీవ్రమైన విషాదాన్ని మిగిలించిందని అయితే మనం చెప్పాలి. అంజలి, సురేందర్, ఇందాక విజువల్స్ లో చూపించినట్టు ట్యాంకర్ నుంచి డీజిల్ లీక్ అవుతున్న విజువల్స్ మనం చూసాము. దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఏమంటున్నారు, అలాగే డ్రైవర్ని అదుపులో తీసుకుంటే డ్రైవర్ ఏమంటున్నారు? యాక్చువల్గా బ్రేకులు ఫెయిల్ అయ్యాయని ఇందాక మీరు చెప్పారు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయా లేదంటే డివైడర్ను బట్టి ప్రమాదం జరిగిందంటారా? ఏం చెప్తారు దీని మీద? అలాగే ట్యాంకర్ గురించి డీజిల్ లీకేజ్ బట్టి ఏమంటున్నారు? ఎప్పుడు తొలగిస్తారు? అంటే ప్రస్తుతం కారును అయితే ఈ ట్యాంకర్ కింద నుంచి తీశారు. కారు దృశ్యాలు కూడా మనం చూసాం. పూర్తిగా నుజ్జు అయిన పరిస్థితి. ప్రస్తుతం ఈ వెహికల్ కూడా డీజిల్ కారుతా ఉంది. హెవీ లోడ్ తోటి వస్తుంది కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటారు. అటువంటి ప్రాంతాల్లో డీజిల్ కారుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎటువంటి ప్రమాదం జరగకుండా, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది నేషనల్ హైవే. ఇక్కడ నుంచి వందలాది వెహికల్స్, వేలాది వెహికల్స్ హైదరాబాద్ మీదుగా ప్రయాణిస్తాయి. ఇక్కడ ఏవైనా ప్రమాదం జరిగినా చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. డీజిల్ కారుతున్న దృశ్యాలు. దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా మనకి ఫైర్ ఇంజిన్స్ కూడా ఇక్కడికి వచ్చాయి. ఇప్పటికే ఫైర్ ఇంజిన్స్ కూడా దీన్ని
చేస్తున్న పరిస్థితి. డీజిల్ ని ముందు తీయాలా లేకపోతే ఎటువంటి వెహికల్ ని ఎటు తొలగించాలనే అంశాల మీద కూడా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక రోని పూర్తిగా క్లోజ్ చేశారు. అటువైపు నుంచి ఏ వెహికల్స్ వెళ్ళకుండా అడ్డుకుంటున్న పరిస్థితి. దాంతో పాటు వాటర్ ని కూడా కొంత అంటే డీజిల్ అంటుకోకుండా ఉండగా వాటర్ ని కూడా కొడుతున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం డీజిల్ ఎక్కడికక్కడ వెహికల్ మొత్తం చూస్తున్నాం. మొత్తం తిరగబడడంతో పాటు డీజిల్ కూడా ఎక్కడికక్కడ మనకి వెహికల్స్ కనిపిస్తుంది. ఏ చిన్న నిప్పురవ్వ తగిలినా కానీ భారీ విస్ఫోటనం అయితే ఇక్కడ జరిగే పరిస్థితి ఉందనే చెప్పాలి. ఒక ప్రమాదానికి మించి ఇంకొక ప్రమాదం అనే విధంగా ఇక్కడ సిచ్యువేషన్ ఉందనే చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో ఆ వెహికల్ తీయడం కూడా చాలా కష్టతరమైంది. దాదాపు 2 గంటల పాటు పోలీసులు శ్రమించి ఆ వాహనాన్ని బయటకు తీసిన పరిస్థితి. దానిలో డెడ్ బాడీని తీసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. డెడ్ బాడీలో ఉన్న శ్రీనివాసరావు అడ్వకేట్ గా పనిచేస్తున్నారని చెప్పి పోలీసులు ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా విచారణ చేపిస్తున్నారు. ఈ లారీ డ్రైవర్ కి సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందనే చెప్పాలి. దాంతోపాటు పూర్తి విచారణ అయితే ఇక్కడ కొనసాగుతున్న అవకాశం ఉందని చెప్పాలి. పోలీసులు దీని మీద అసలు ఘటనకి సంబంధించి ఓన్లీ బ్రేక్ ఫెయిల్ అవడమైనా ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారనే చెప్పాలి. అయితే కొద్దిసేపటి క్రితమే నగర పోలీస్ కమిషనర్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ప్రమాదానికి సంబంధించిన అన్ని కూడా పరిశీలించారు. దాంతోపాటు సీసీ కెమెరా సంబంధించి కూడా పూర్తిగా ఆ దృశ్యాలను కూడా చూస్తున్న పరిస్థితి. ఇంకా ఇతర అంశాలు కూడా చూస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుంది అంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కారు కూడా ప్రస్తుతానికి ఇక్కడ నుంచి కారుని తొలగించారు. రోడ్డుకి అటువైపు పక్కకి కారు తీసుకెళ్లిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం కూడా కారు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే టోల్ గేట్ నుంచి ఈ రోడ్లో టోల్ గేట్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కూడా మొత్తం ఏ స్థాయిలో ప్రమాదం జరిగిందని చెప్పడానికి ఇవన్నీ కూడా మనకి దృశ్యంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ స్థాయిలో మనకు లారీ గుద్దుకోవడం కానీ అక్కడి నుంచి రోల్ అవ్వడం కానీ ఒక్కసారిగా కారు మీద పడ్డం కానీ దాదాపు 2 డివైడర్స్ అన్ని కూడా పగిలిపోయిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. కారును కూడా ప్రస్తుతం అధికారులు వేరే చోటకి తరలించారు. ఆ కారును కూడా అక్కడ పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ కారు దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేద్దాము. ఎందుకంటే టోల్ గేట్స్ కి సంబంధించి జరిగిన ప్రమాదం అత్యంత హృదయ విదారక ఘటన. దాదాపు 2 గంటల పాటు పోలీసులు శ్రమించిన పరిస్థితి. కారు కూడా పూర్తిగా నుజ్జు అనే పరిస్థితి. కారు ప్రస్తుతానికి వేరే చోటకి తరలించిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పాలి. అంజలి, థ్యాంక్ యూ సురేందర్.